బీఆర్ఎస్ కాంగ్రెస్ రెండు రాజకీయాలు ఆడుతున్నాయా విద్యార్థుల భవిష్యత్తుతో? గతంలో విద్యార్థుల సమస్యల మీద, నిరుద్యోగుల సమస్యల మీద గత 10 సంవత్సరాలుగా టీఆర్ఎస్ పార్టీతో కొట్లాడినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీగా ఈరోజు నిజంగా మీరు అన్నట్టు విద్యార్థుల యొక్క సమస్యలను పరిష్కారం చేయడంలో ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తూ ఉంది. నిజంగా ఈరోజు డిఎస్సి అభ్యర్థులు రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తూ ఉన్నారు, కమిషనరేట్ల ముట్టడి చేస్తూ ఉన్నారు, కలెక్టరేట్ల ముట్టడి చేస్తూ ఉన్నారు. ఉస్మానియా యూనివర్సిటీలో ర్యాలీలు చేపడితే వాళ్ళంతా విద్యార్థులు కాదు, విద్యార్థుల ముసుగులో ఇవన్నీ జరుగుతున్నాయని కాంగ్రెస్ ఆరోపిస్తుంది. మీరు యూనివర్సిటీకి వచ్చి ధర్నా చేస్తున్నటువంటి విద్యార్థుల ముందు మైకు పెట్టి చూడండి, ఆయన విద్యార్థి కాదా లేకపోతే ఏదైనా పార్టీలో పనిచేసేటువంటి వ్యక్తి, వాళ్ళ ఆవేదన ఏ రకంగా ఉంటుందో అప్పుడు అర్థమవుతుంది కదా. రేవంత్ రెడ్డి గారు స్వయంగా చెప్పిన మాట ఏంటంటే ఇది విద్యార్థుల ఆందోళన కాదు, ఒక మాఫియా, అంటే ఇన్స్టిట్యూషన్స్ మాఫియా చేస్తున్న ఒక పొలిటికల్ స్టంట్. నేను ఏమంటున్నా అంటే నిజంగా మీకు విద్యార్థుల యొక్క సమస్యలను అడ్రస్ చేయాలనుకుంటే మీరు అన్నట్టు ఇందాక చర్చలు జరపవచ్చు కదా. డిఎస్సి మొన్న గాంధీలో జూనియర్ డాక్టర్లు సమ్మెకు వాళ్ళు ముందుకు వస్తే 2 రోజులు 3 డేస్ తర్వాత ప్రభుత్వం పిలిచి చర్చలు జరిపిన తర్వాత వాళ్లకు న్యాయం జరిగే రకంగా చర్యలు తీసుకున్నారు కదా. అదే రకంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో లక్షలాది మంది ఎవరైతే డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ యొక్క సమస్యలను పరిష్కారం చేయడం కోసం చర్చలకు పిలవచ్చు కదా. పైపెచ్చు అలా చేయకుండా అందరి మీద అక్రమంగా కేసులు పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు, అరెస్ట్ చేసి భయాందోళనకు గురి చేస్తూ ఉన్నారు. రోడ్ల మీద వాళ్ళని అరెస్ట్ చేస్తున్నటువంటి పద్ధతి మీరు చూడండి. వాళ్ళు ఏమన్నా టెర్రరిస్టులా, తీవ్రవాదులా, లేకపోతే అంతర్జాతీయ ఉగ్రవాదులా? నిరుద్యోగులు సమస్యలను పరిష్కారం చేయమని రోడ్ల మీదకి వస్తే పోలీసు వాళ్ళ చేత అక్రమంగా అరెస్ట్ చేయించి అర్ధరాత్రి దాకా పోలీస్ స్టేషన్లలో పెట్టారు, ఉస్మాన్ యూనివర్సిటీలో కానీ మిగతా బయట పోలీస్ స్టేషన్లలో. అంత అవసరం ఏముంది మీకు? ఇప్పుడు నిజంగా మీరు గతంలో ఎన్నికల మేనిఫెస్టో సందర్భంగా చెప్పిన విషయం ఏంది? మేము మెగా డిఎస్సి నిర్వహిస్తాం, జంబో డిఎస్సి నిర్వహిస్తాం, 25,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయి కాబట్టి వాటన్నిటి మీద మేము లెక్కలు తెప్పించుకుంటా ఉన్నాం, ఖచ్చితంగా అందరికీ న్యాయం చేస్తామని చెప్పారు. కానీ తీరా చూస్తే 11,000కే నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఇంకొకటి ఇందులో ముఖ్యంగా మీరు అన్నట్టు ఇందాక 57,000 మంది టెట్ అభ్యర్థులు ఏదైతే భయాందోళనకు గురవుతూ ఉన్నారో ఇది వాస్తవం. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత ప్రతి సంవత్సరానికి 2 సార్లు నిర్వహించాల్సినటువంటి టెట్టు సంవత్సరానికి ఒకసారి కూడా క్రమంగా నిర్వహించేటువంటి పరిస్థితి లేదు. ఇప్పుడు నోటిఫికేషన్ వచ్చే వరకు టెట్టు ఒకవేళ క్వాలిఫై అయిన అభ్యర్థులు కానీ కాకపోయిన అభ్యర్థులు కానీ ఒకవేళ 1 లేదా 2 మార్కులతో మిస్ అయినటువంటి అభ్యర్థులు కానీ ఈరోజు టెట్టుకు మళ్ళీ పెడితే ఒకవేళ టెట్టులో క్వాలిఫై అయ్యి మేము డిఎస్సి రాసుకోవడానికి అర్హత సాధించేటువంటి అవకాశాలు ఉంటాయి కదా. ఇవన్నీ పరిగణలోకి తీసుకోకుండా ఆదరాబాదరాగా ఏదో జరిగిపోతుంది, తొందర చేయాలనేటువంటి ఈ ఆలోచన మంచిది కాదు. డిఎస్సి అభ్యర్థులకు న్యాయం జరగాలి. వాళ్ళు ఏదైతే న్యాయమైనటువంటి డిమాండ్లు అంటే ప్రిపరేషన్కు సరైనటువంటి టైం ఇవ్వాలని, లేకపోతే పోస్టుల సంఖ్యను ఇంకా మరింత పెంచాలని ఏదైతే వారు కోరుకుంటా ఉన్నారో తప్పకుండా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ డిఎస్సి అభ్యర్థులకు న్యాయం జరిగే రకంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. వెంకట్ నాయక్ గారు, ఫైనల్గా ఈ ఇష్యూ మీద మీరు ఏం చెప్పదలుచుకున్నారో అది కంక్లూడ్ చేస్తే మనం ఒరిజినల్ టాపిక్. రాజకీయ వేదికలపై మనం రాజకీయ ప్రసంగం చేసినట్టు వాళ్ళ విషయంలో మనం చేయలేము సార్. ఎందుకంటే టెట్కు సంబంధించింది గత ప్రభుత్వం క్వాలిఫై మార్కులు పెట్టింది, కానీ ఈ ప్రభుత్వం క్వాలిఫై మార్కులు పెట్టలేదు కాబట్టి కొత్త వాళ్ళకి అవకాశం ఇద్దామని అనుకున్నాం. అది మొన్న డిగ్రీ అయిపోయిన వాళ్ళకి కూడా అవకాశం ఇద్దాం అనుకున్నాం. సో వాళ్ళకు టైం సరిపోతలేదు సార్. ఇన్ కేసు వాళ్ళ టైమింగ్ కోసమే కనుక పెట్టడం వస్తే మొత్తం వ్యవస్థనే ప్రొలాంగ్ చేయాల్సిన అడుగుతున్న టైం ఎంత సార్ ఒక విషయం చెప్తున్నాం సార్. వాళ్ళు అడుగుతున్న టైం ఎంత అయినప్పటికీ కూడా అది 20 రోజుల ఎగ్జామ్ సార్. 20 రోజుల ఎగ్జామ్. ఇంకో విషయం కూడా చెప్తున్నా సార్, నేను పోస్ట్ పోన్ చేయండి నాయన, మాకు సరైన టైం ఇవ్వండి, చదువుకోవడానికి పోస్టుల సంఖ్యను పెంచండి అని డిమాండ్లు పెడతా ఉంటే వీళ్ళేమో రాత్రి హాల్ టికెట్లు జారీ చేస్తున్నారు. అసలు తెలంగాణ ఉద్యమము, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందే విద్యార్థుల ఆ విషయంలో అది
సార్ ఆ కృతజ్ఞత కాంగ్రెస్ ఈ రోజు పార్టీకి ఉంది సార్. ఆ ఇంకొకటి, కృతజ్ఞత కాంగ్రెస్ పార్టీ ఉంది ఈరోజు కాబట్టి 5,000 నుంచి సాక్షాత్తు 6,000 సీఎం పోస్టులు పెంచి 11,000 పోస్టులు ఇచ్చాం సార్. ఈ 8 ఈ సంవత్సరాలుగా ఏ ఒక్కరు కూడా ఇంత 11,000 రాలేదు. పోస్టులు మెగా డిఎస్సీ అని ఎలా అంటారు? సార్ మేమేమంటే ఇప్పుడు 25,000 పోస్టులు 25,000 అంటున్నారు కదా, జంబో 30,000 కూడా కావచ్చు. 11. ఈ 5 సంవత్సరాల కాలంలో ప్రతి జాబ్ క్యాలెండర్ ఇయర్ లో ఒక 5,000 ఒక 5,000 ఒక 6,000 ఇట్లా 20,000 ఇంకా 30,000 నేను ఒక కావచ్చు. విషయం చెప్తున్నా సార్ ఈ నేనేమంటున్నా, సందర్భంగా. ఒకటే మాట అంటున్నాం సార్ ఒకటే మాట. ఈ విషయం ఏంటంటే డిఎస్సి ఎగ్జామ్ 20 రోజుల వరకు కండక్ట్ చేయబడుతుంది. అది కూడా ఆన్లైన్ ఎగ్జామ్ కండక్ట్ చేయబడుతుంది. ఆ 20 రోజుల టైం సెట్టింగ్ కావాలంటే గవర్నమెంట్కు తలకు మించిన భారం ఉంటుంది సార్. ఆ డేట్లు ఫిక్స్ చేయాలంటే కనీసం నెల రోజులు కూర్చోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఇవన్నీ టెక్నికాలిటీ మనం తెలియకుండా కేవలం గవర్నమెంట్ మీద ఏదో వేగ్గా మనం ఒక విమర్శ చేసేస్తామంటే దానివల్ల గవర్నమెంట్ కాదు సార్ లాస్ అయ్యేది, విద్యార్థి జీవితాన్ని మీరు మిస్గైడ్ చేసినట్టు ఉంటుంది. సో ఆ విషయం అంటే మానవతా హృదయంతో అన్నలు అర్థం చేసుకోవాలనేది నేను డెఫినెట్ గా మానవతా హృదయంతో కాంగ్రెస్ కూడా ఈ సమస్యను సాల్వ్ చేయాలనే అందరూ కోరుకుంటున్నారు. అయితే ఇవాళ మనం అసలు టాపిక్ వచ్చేద్దాం. బీఆర్ఎస్ బీజేపీలో విలీనం అవుతుందా లేదు కుమ్మక్కయిందా అనేది ఇవాళ మనం డిస్కస్ చేద్దాం. అంటే 6 రోజులుగా ఇద్దరు కేటీఆర్ హరీష్ రావు గారు ఢిల్లీలో మంతనాలు జరుపుతున్నారు అనేది అందరికీ తెలిసిన విషయం.